అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద శర్మను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ ఆలయ అర్చకులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆనంద్ శర్మ ప్రధాన అర్చకుడిగా ఉంటూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని, అమ్మవారికి వచ్చే కానుకలు ఆభరణాలు మాయమవుతున్నాయని ఎండోమెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇటీవల ఆలంపూర్ ఎమ్మెల్యే కుటుంబంతో సినిమాకు వెళ్తే ఆయనకు తెలియకుండా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని, దీంతో ఎమ్మెల్యే ఫిర్యాదుతో విజయ్ శర్మపై కేసు నమోదైంది అన్నారు. జిల్లాలో వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న ఆనంద్ శర్మను సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో వేలాది మంది అర్చకులతో చెలో అలంపూర్కు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. ఆలయంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బయట పెట్టాలి, లేదంటే మేము చలో అలంపూరు అనేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. దీని మీద వెంటనే గతం లోపల అక్కడ ఉండేటువంటి రంగనాథ్ గారి విషయం లోపల చాలా స్పందించారు. మీరు ఈ యొక్క ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉండేటువంటి మీడియా కానివ్వండి, రంగనాథ్ గారు ఏదో విషయం చెప్పినా సస్పెండ్ చేశారు. మరి వారిని సస్పెండ్ చేసినటువంటి అధికారం మీ చేతుల్లో లేదా? వారి విషయంలో రాసినటువంటి పేపర్ లీఫ్లు మీ దగ్గర లేవా? ఆ రోజు లవ్ జిహాద్ అని రాస్తారు, మరి ఈ రోజు ఏ జిహాద్ అని రాస్తారు? కాబట్టి అలంపూర్ విషయం లోపల వెంటనే స్పందించాలని ఈ యొక్క దేవాదాయ శాఖను, అలాగే ఈవో పురేందర్ గారిని మరీ వేడుతా ఉన్నాము.